వినాయక్ దామోదర్ సావర్కర్ ఈ పేరు వినగానే భారతీయులందరి మధ్యలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవ వీరుడు. ఎందరో విప్లవకారులకు, స్వతంత్ర సమర యోధులకు స్ఫూర్తినిచ్చిన వీరుడు. 2 యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాను జైలులో దుర్భర జీవితం గడిపిన చలించని ధీరుడు వీర సావర్కర్. దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్ బ్రిటిష్ పాలనపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు. ఒక కవిగా, రచయితగా, వక్తగా, చరిత్రకారునిగా, సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని జాగృతపరిచిన వారు వీర సావర్కర్ గారు. ఈరోజు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఇప్పుడు శ్రీ విజయభాస్కర్ గారి ప్రసంగం విందాం. స్వాతంత్ర వీర సావర్కర్ భారతదేశ స్వాతంత్ర సాధన కోసం పోరాడిన విప్లవ వీరులెందరో ఉన్నారు ఈ భూమిలో. అందులో అగ్రేసరుడిగా నిలవదగిన వారు వీర సావర్కర్. తన వీరోచిత పోరాటం ద్వారా, కలం ద్వారా బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ధీశాలి సావర్కర్. బ్రిటిష్ వారు 2 సార్లు జీవిత ఖైదు విధించిన, జైళ్లలో అంతులేని యాతనలకు గురి చేసిన ఆయనలోని భావోద్వేగాల్ని ఏమాత్రం నాశనం చేయలేకపోయాయి. అగ్నిగుండాల వంటి తన రచనాస్త్రాలను ఆంగ్లేయులపై సంధించి స్వాతంత్ర పోరాట యజ్ఞంలో ఒక సమిధవలే భారతమాత పాదాల చెంత సమర్పితమైన దేశభక్తుడు సావర్కర్. వినాయక దామోదర్ వీర సావర్కర్ 1883 సంవత్సరం మే నెల 28వ తేదీన జన్మించాడు. నాసిక్ నగర సమీపంలోని భగూర్ వారి స్వగ్రామం. వారి పూర్వీకులు పీష్వాలచే గౌరవించబడి సంస్కృత పండితులుగా సన్మానాలను స్వీకరించిన జాగీర్దారులు. సావర్కర్ తన 7వ ఏట ఉపనయన సంస్కారం పొంది రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలు, ఉపనిషత్తులు పఠించి తన 10వ ఏటనే వీరగాథలను కావ్యాలుగా రచించారు. భగూరులో ప్రాథమిక విద్య పూర్తి కాగానే నాసిక్లో తన అన్న గణేష్ సావర్కర్తో కలిసి ఉన్నత విద్యను అభ్యసించాడు. 1897 సంవత్సరంలో పూనాలో ప్రబలిన ప్లేగు వ్యాధికి ఎంతోమంది భారతీయులు బలి అయినారు. వాటన్నింటినీ లెక్క చేయకుండా విక్టోరియా రాణి వజ్రోత్సవ దినాన్ని జరుపుకుంటున్న తీరు ఎందరో భారతీయుల హృదయాలను కలిచివేసింది. దానికి ప్రతీకారంగా బ్రిటిష్ అధికారులు ర్యాండ్, అమెరస్తాలను చాపేకర్ సోదరులు కాల్చి చంపారు. 1899లో బాలకృష్ణ చాపేకర్ బ్రిటిష్ వారిచే ఉరితీయబడ్డాడు. చాపేకర్ బలిదానం, మహత్తర త్యాగం సావర్కర్లోని కవిత్వ, వక్తృత్వ, వీర భావాలను జాగృతం చేశాయి. 1899లోనే సావర్కర్ సోదరత్రయం తమ ఇలవేల్పు భవానీ విగ్రహం పాదాల చెంత స్వాతంత్రం కోసం సర్వస్వము త్యాగం చేస్తామని శపథం చేసి చాపేకర్ సోదరులపై వీరరస గీతాలను రచించి యువతలో దేశభక్తిని రగులు కొలిపాడు వీర సావర్కర్. మిత్రమేళా స్థాపన. వినాయక సావర్కర్, గణేశ సావర్కర్ తమ స్నేహితులతో కలిసి మిత్రమేళా సంస్థ స్థాపన. మిత్రమేళా సంస్థ ఆధ్వర్యంలో యువకులను చేరదీసి వ్యాయామశాలలను నడపడం, వినాయక ఉత్సవాలు, శివాజీ జయంతి ఉత్సవాలు, తానాజీ, వాసుదేవ బలవంత ఫడ్కే వంటి వారి జీవిత చరిత్రలను స్ఫూర్తిదాయకంగా వినిపించి యువతను కర్తవ్యోన్ముఖులను చేసేవారు. 1899లో సావర్కర్ తండ్రి దామోదర్ పంత్ ప్లేగు వ్యాధికి గురై మరణించారు. కుటుంబ భారమంతా గణేశ సావర్కర్పై పడింది. గణేశ సావర్కర్కు యశోదతో వివాహం జరిగింది. వినాయక సావర్కర్ యశోదలో తన తల్లి ప్రతిరూపాన్ని చూసుకునేవాడు. పాఠశాలలో చదువు పూర్తయిన తర్వాత సావర్కర్ పూనా వెళ్ళాడు. ఫెర్గూసన్ కాలేజీలో ప్రవేశించి ఉన్నత చదువులు చదువుతూనే ఒక విప్లవ బృందంగా ఏర్పడి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. అభినవ భారత్ అనే సంస్థను ప్రారంభించి దాని ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవ కార్యక్రమాలు ప్రారంభం చేశాడు. ఆర్యన్ వీక్లీ అను పత్రిక స్థాపించి విలువైన సంపాదకీయాలు రచించి యువతను దేశభక్తి పట్టాలెక్కించాడు. 1905లో పూణే నగరంలో వేలాది మంది యువకులను సమైక్యపరిచి విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమం నిర్వహించి బండ్ల కొలది విదేశీ వస్త్రాలను ప్రజలు కుప్పలు కుప్పలుగా పోసి హోలీ ఆడి నిప్పట్టించారు. తద్వారా లోకమాన్య తిలక్ మెప్పును పొందాడు. బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ను 2 భాగాలుగా విభజిస్తే సావర్కర్ పూనాలో నిరసన తెలుపుతూ సభలు, సమావేశాలు, ఊరేగింపులు, పికెటింగ్లు అభినవ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించి లోకమాన్య తిలక్ గారి మెప్పును పొందాడు.
సావర్కర్ నిర్వహించిన ఈ హోలీ నిప్పుల సెగ ఇంగ్లాండును తాకుతుందని తిలక్ అభినందించారు. కొద్ది రోజుల్లోనే సావర్కర్ను బ్రిటిష్ ప్రభుత్వం హాస్టల్ నుండి బహిష్కరించారు. అయినా స్నేహితుల ఇంట్లో ఉండి చదువుకుంటూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలలో తన ఉద్రేకపూరిత ప్రసంగాలతో దేశభక్తిని రగులు కొలిపాడు సావర్కర్. చదువులో కూడా రాణించి ఉత్తమ శ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. సావర్కర్ పట్టభద్రుడై 1905లో బొంబాయి చేరి విహారీ పత్రికలో ఆంగ్ల వ్యతిరేక విధానాలను పత్రికలో వ్యాసాలు రాస్తూ మహారాష్ట్ర ప్రజలలో దేశభక్తిని నింపాడు. చదువులో రాణించినందుకు గాను ఉపకార వేతనం కూడా పొందాడు. సావర్కర్ 1906 జూన్ 9వ తేదీన బారిస్టర్ చదవడానికి లండన్ వెళ్ళాడు. అప్పటికే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. లండన్ వెళ్ళిన భారత మాత దాస్య శృంఖలాలను ఎలా ఛేదించాలనే ఆలోచనే హృదయ ఫలకంపై నర్తిస్తుండేది. లండన్లోని శ్యామ్జీ కృష్ణవర్మ స్థాపించిన ఇండియా హౌస్లో నివాసం ఏర్పాటు చేసుకొని న్యాయశాస్త్ర కళాశాల గ్రేస్ ఇన్లో చేరి లండన్లోని భారతీయ యువకులను సమీకరించి తన ఉద్యమానికి తగిన వారిని ఎన్నుకొని రహస్య బృందం ఏర్పాటు చేసుకొని విప్లవ కార్యకలాపాలు కొనసాగించాడు. ఈ బృందంలో భాయి పరమానంద, లాలా హరదయాల్, సేనాపతి బాపట్, మేడం కామా లాంటి వారు ఎందరో దేశభక్తులు సావర్కర్కు లభించారు. భారతీయులలో స్వాతంత్ర భావనను రగిలించడానికి సావర్కర్ 1857లో జరిగిన స్వాతంత్ర సంగ్రామ చరిత్రను పూర్తి వివరాలతో రాశాడు. దీన్ని బ్రిటిష్ వారు సిపాయిల తిరుగుబాటుగా అభివర్ణిస్తే సావర్కర్ అదే ప్రథమ స్వాతంత్ర సంగ్రామమని, ఆ సంగ్రామం యొక్క నిజస్వరూపం అందరికీ తెలియజేశాడు. ఆ పుస్తకం ఎంతో మంది విప్లవకారులకు ప్రేరణాదాయకంగా నిలిచింది. ఆ పుస్తకం వ్రాతపతి భారతదేశానికి గణేశ సావర్కర్కు చేరింది. దానిని ముద్రించే ప్రయత్నం చేసి బ్రిటిష్ వారు ఆ ప్రెస్సును మూయిస్తారని గమనించి మళ్ళీ లండన్కు పంపితే సావర్కర్ దాన్ని ఆంగ్లంలో అనువాదం చేసి ముద్రించి భారతదేశానికి పంపుతాడు. గణేష్ సావర్కర్ ఆ పుస్తకాన్ని ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చి ప్రచారం చేస్తాడు. గణేశ సావర్కర్ ద్వారా ఆ పుస్తకం భారతీయులకు ఒక ఆదర్శప్రాయ పుస్తకంగా మారింది. బ్రిటిష్ వారికి అది కొరకరాని కొయ్యగా తయారై గణేష్ సావర్కు రాజద్రోహం శిక్ష విధించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ విషయం సావర్కర్కు తెలిసి ఎంతో తల్లడిల్లిపోయాడు. గణేష్ సావర్కర్ ఆజన్మ కారాగార శిక్షను గురించి విన్న అభినవ భారత్ సభ్యులు తోక తొక్కిన నాగుల వలె బుసలు కొట్టారు. దీనికి ప్రతీకారంగా మదన్ లాల్ ఢీంగ్రా కర్జన్ వైలీ అనే ఆంగ్లేయాధికారిని తుపాకీతో కాల్చిపారేశాడు. ఆంగ్లేయులు మదన్ లాల్కు ఉరిశిక్ష విధించారు. గణేశ సావర్కర్కు ఉరిశిక్ష విధించిన నాసిక్ జిల్లా అధికారి జాక్సన్ను అనంత లక్ష్మణ్ కన్హారే పిస్తోల్తో కాల్చి చంపాడు. జాక్సన్, కర్జన్ వైలీ హత్యల వెనుక సావర్కర్ హస్తమున్నదని కోర్టులో ప్రభుత్వం కేసు పెట్టింది. సావర్కర్ అనుయాయులు అనేక మంది నిర్బంధంలో చిక్కుకున్నారు. డింగ్రా లాంటి కొందరు అమరులయ్యారు. ఈ పరిస్థితులలో సావర్కర్కు లండన్లో ఉండడం ఇష్టమనిపించలేదు. విప్లవ కార్యకలాపాలు కొనసాగిస్తూనే బారిస్టర్ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. భారతదేశానికి ప్రయాణమయ్యే సమయంలో లండన్లోని విక్టోరియా స్టేషన్లో బ్రిటిష్ వాళ్ళు సావర్కర్ను అరెస్టు చేశారు. మోరియా అనే ఓడరేవులో భారత్కు పంపించారు. మోరియా ఓడలో బందీగా ఉన్న సమయంలోనే ఫ్రాన్స్లోని మార్సెల్స్ రేవులో లంగరు వేసి ఆగి ఉన్న పడవలోంచి మరుగుదొడ్డి రంధ్రం గుండా తప్పించుకొని శరీరం రక్తాలు కారుతున్న పంటి బిగువున నొప్పి భరిస్తూ సముద్రాన్ని ఈదుకుంటూ ఫ్రాన్స్ భూమి మీద అడుగుమోపిన తర్వాత బ్రిటిష్ సైనికులు మళ్ళీ నిర్బంధించారు. ఫ్రాన్సు పోలీసులు మాత్రమే ఇక్కడ అరెస్టు చేయాలని చట్టం ఉన్నా ఖాతరు చేయకుండా బ్రిటిష్ వారు సావర్కర్ను భారతదేశానికి చేర్చారు. కోర్టులో న్యాయ విచారణ జరిపి ఎటువంటి ఆధారాలు లేకున్నా బ్రిటిష్ వారి అధికారాన్ని పెకిలించే ప్రయత్నం చేస్తున్నాడని కారణంతో ఒకటి, బ్రిటిష్ అధికారులను హతమార్చడానికి ప్రేరేపిస్తున్నాడని ఇంకొకటి, 2 ఆజన్మ కారాగార శిక్షలు విధించారు. అంటే 50 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అండమాన్ జైలులో విధించారు. అనేక రకాలుగా సావర్కర్ను హింసించారు. నూనె గానుగకు కట్టి వీపుపై కొరడాతో కొడుతూ రక్తాలు కారుతున్నా కూడా బ్రిటిష్ వారి కర్కశ హృదయాలు కరగకపోయేవి. ఆ బాధలను పంటి బిగువున భరిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గానుగ లాగి ఒళ్ళు హూనమైపోయేది. నూనె తీసిన తర్వాత చేతులలోంచి రక్తం కారేది. అదే బాధలో నీచులైన ఆంగ్లేయులు తాళ్ళు పేనుమనేవారు. ఈ బాధలు కన్నీళ్లు నా భారతమాత గత 1000 సంవత్సరాల నుండి రోధిస్తున్న కన్నీళ్ల కంటే ఎక్కువ కాదు కదా అనుకునేవారు సావర్కర్.
అన్న గణేష సావర్కర్ అండమాన్ జైల్లోనే ఉన్నా కూడా అన్నదమ్ములను కలవనిచ్చేవారు కాదు. సంకేతాలతో భాష తయారు చేసి ఆ బేడీల శబ్దంతో మాట్లాడుకునేవారు. జైలులో ఉన్నప్పుడే తోటి సోదర ఖైదీలకు విద్యాభ్యాసం నేర్పించారు. దేశభక్తి కథలు చెప్పి జైలు నుండి విడుదలైన తర్వాత దేశం కోసం ఎలా పోరాడాలో చెప్పేవారు సావర్కర్. జైలులో గోడల మీద కమల, గోమంతక్, మహాసాగర్ వంటి కావ్యాలను రాసి గొప్ప కవిగా పేరు ప్రఖ్యాతి పొందాడు సావర్కర్. జైలులో నారాయణ సావర్కర్ ఆయన భార్య యమున కలవడానికి వచ్చారు. గణేష్ సావర్కర్ భార్య మరణ వార్త విని గణేష్ సావర్కర్, వినాయక సావర్కర్ ఎంతో బాధపడ్డారు. 1921లో సావర్కర్ సోదరుల ఆరోగ్యం క్షీణించింది. దేశమంతటా ఆందోళనలు మిన్నుముట్టాయి. 1921లో బ్రిటిష్ వారు అండమాన్ జైలు నుండి కలకత్తా జైలుకు మార్చి 1924 నుండి 1937 వరకు రత్నగిరి జిల్లాలో ఇంటిలోనే గృహ నిర్బంధనంలో ఉంచారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాటం చేసి దళితులను రత్నగిరి దేవాలయంలో ప్రవేశం కల్పించారు. శంకరాచార్యులను ఒప్పించి సవర్ణ జనులతో సమానంగా దళితులకు సహపంక్తి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సావర్కర్. నిజాం రాజ్యంలో హిందువుల దుస్థితిని చూసి నిజాం వ్యతిరేక ఉద్యమం కూడా చేశారు. అనేక మంది హిందూ యువకులను సైన్యంలో చేరమని ప్రోత్సహించారు. 1947లో భారతదేశ విభజనను ఖండించారు. స్వదేశంలోనే శరణార్థులుగా ఉంటున్న లక్షలాది హిందువులను చూసి బాధపడేవారు. 1948లో గాంధీజీ హత్యకు సావర్కరే కారణమని అరెస్ట్ చేసి న్యాయ విచారణ చేయిస్తే నిర్దోషిగా, నిష్కలంకుడిగా కడిగిన ముత్యం వలె బయటపడ్డాడు సావర్కర్. 1964లో మహారాష్ట్ర ప్రభుత్వం సావర్కర్ను అప్రతిహత స్వాతంత్ర వీర అనే బిరుదుతో సన్మానించింది. అన్న గణేష సావర్కర్ భార్య యమున, తమ్ముడు నారాయణ సావర్కర్ అందరూ మరణించిన కృంగిపోకుండా భారతదేశంలో వేళ్ళూని కోనిపోయిన మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేశాడు సావర్కర్. సావర్కర్ జీవితం అంతా ముళ్ళబాట. ఆ ముళ్ళబాటనే పూల పాన్పుగా భావించి భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించడానికి తన రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశ అభ్యుదయం కోసం చివరి వరకు యజ్ఞంలో సమిధవలె జ్వలించి తన 86వ ఏట 1966 ఫిబ్రవరి 26న వినాయక దామోదర్ వీర సావర్కర్ జీవన్ముక్తిని పొందారు. సావర్కర్ మరణంతో ఈ దేశం ఒక దేశభక్తుణ్ణి కోల్పోయిందని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, భాయి పరమానంద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి దేశభక్తులకు సావర్కర్ ఒక స్ఫూర్తి ప్రదాత. వారి తేజోమయ జీవితం నేటి తరానికి వెలుగుబాట కావాలి. ఇంతవరకు మీరు వీర సావర్కర్ గారి జయంతి సందర్భంగా శ్రీ విజయభాస్కర్ గారి ప్రసంగం విన్నారు. తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగరా, తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. దారుణ మారణ కొండకు చల్లగిల్లవద్దురా, నీటి లేని శాసనాలు నేటి నుండి రద్దురా. దారుణ మారణ కాండకు చల్లడిల్లవద్దురా, నిదురవద్దు బెదరవద్దు, నిదురవద్దు బెదరవద్దు, నింగి నీకు హద్దురా.
ఎవడు వాడు ఎతటి వాడు ఎవడు వాడు ఎతటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు కండబలం కొండబలం కబళించే దుండగీడు మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు తగిన శాస్తి చెయ్యరా తరిమి తరిమి కొట్టరా తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ఈ రాజ్యం నాదే అని చాటించి ప్రతి మనిషి తొడలుగొట్టి శృంఖలాలు పగులగొట్టి చురకత్తులు పదును పట్టి తుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి సంహారం సాగించాలి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వీరుడా స్వరాజ భానుడా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా స్వాతంత్ర వీరుడా స్వరాజ భానుడా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా అందుకో మా పూజలందుకో రాజా అందుకో మా పూజలందుకో రాజా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా ఓ తెల్లవాది గుండెల్లో నిదురించిన వాడా ఆ నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా ఆ నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం నీ వెంటనే నడుస్తాం